కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వారి నేటి గీతా శ్లోకం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 13 నుండి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞానషట్కము అంటారు. దీనిలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఈరోజు మన వీడియోలో మోక్ష సన్యాస యోగములోని శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. నిత్య సనాతనమైన సూత్రములను మరియు శాశ్వత సత్యమును గూర్చిన వివరణను చూద్దాము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మహాబాహువులు గల కృష్ణ, సన్యాసము కర్మలను త్యజించటము, త్యాగము మరియు కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము యొక్క స్వభావాన్ని తెలుసుకోగోరుతున్నాను. ఓ హృషీకేశ, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది ఓ కేసి నిషూదన. అర్జునుడు శ్రీకృష్ణుడిని కేసి నిషూదన అని సంబోధించాడు. అంటే కేసి అనే రాక్షసుడిని సంహరించినవాడా అని అర్థం. ఒక భయంకరమైన గుర్రం రూపంలో వచ్చి వ్రజభూమిలో ఉత్పాతం సృష్టించిన కేసి అనే రాక్షసుడిని తన భూలోక దివ్య లీలలతో శ్రీకృష్ణుడు సంహరించాడు. సంశయం అనేది కూడా మనస్సులో ఉరకలు వేస్తూ భక్తి అనే తోటను నాశనం చేసే ఒక అడవి గుర్రము వంటిది. ఏ విధంగా అయితే కేసి అనే రాక్షసుడిని సంహరించావో దయచేసి నా మనస్సులో ఉన్న సంశయమును కూడా హరించివేయమని అర్జునుడు అడుగుతున్నాడు. అతని ప్రశ్న చాలా నిశితమైనది మరియు తీక్షణమైనది. అతను సన్యాసము యొక్క స్వభావమును తెలుసుకోగోరుతున్నాడు. అంటే కర్మలను త్యజించడం అనే దానిని గురించి అన్నమాట. ఆయన త్యాగము యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకోగోరుతున్నాడు. అంటే కర్మఫలములను భోగించాలనే కోరికను వదిలివేయడం అన్నమాట. అంతేగాక పృథక్ అన్న పదాన్ని కూడా వాడుతున్నాడు. అంటే భేదము, తేడా అని అర్థం. అర్జునుడు ఈ 2 పదముల అర్థం యొక్క తేడాను కూడా తెలుసుకోగోరుతున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని హృషీకేశ అని కూడా సంబోధిస్తున్నాడు. అంటే ఇంద్రియములకు అధిపతి అని అర్థం. అర్జునుడి లక్ష్యం అత్యున్నత విజయం సాధించడమే. అదే మనో ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చుకోవడం. ఈ విజయమే పరిపూర్ణ శాంతిని ప్రసాదించగలుగుతుంది. సర్వోన్నత భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియములకు అధిపతిగా తానే ఆ పరిపూర్ణ సిద్ధికి ఉదాహరణ. ఈ విషయం ఇంతకు పూర్వం అధ్యాయాలలో కూడా వివరించబడింది. శ్రీకృష్ణుడు సన్యాసం గురించి గత అధ్యాయాలలో వివరించాడు గాని ఇక్కడ ఈ విషయమును ఇంకొక కోణంలో నుండి వివరిస్తున్నాడు. ఒకే సత్యము తాను చాలా దృక్కోణముల నుండి వివరింపబడటానికి వెసులుబాటు ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్క కోణము తనదైన ప్రత్యేక వివరణను మనకు అందిస్తుంది. ప్రతి ఒక్క అధ్యాయము ఒక ప్రత్యేక యోగంగా చెప్పబడింది. అదే సమయంలో 18వ అధ్యాయం వీటన్నింటి సారాంశంగా పరిగణించబడుతుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు పూర్వపు 17 అధ్యాయాలలో చెప్పబడిన నిత్య సనాతనమైన సూత్రములను మరియు శాశ్వత సత్యమును క్లుప్తంగా సంగ్రహించి చెప్పి వాటన్నింటి యొక్క క్రోడీకరించిన సంగ్రహమును ధృవీకరిస్తున్నాడు.